identifying the general term from the given series of positive terms and finding nth root, and for that nth root we are calculating the limit. If the limit is less than 1 convergent, greater than 1 divergent, equal to 1, then this method is not applicable. And generally this method is applicable only when the general term involving the power is n. సో n అనేది ఉండాలి పవర్లో. సో దీనికి సంబంధించింది మనం మార్నింగ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. దాని కంటిన్యూషన్లో నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ ప్రాబ్లం. బాబు ఇక్కడ క్లాస్ మనది స్టార్ట్ అయింది కదా, అందరు వచ్చారు కదా, స్టార్ట్ చేస్తున్నాను నేను. ప్రాబ్లం ఒక ప్రాబ్లం ఉందమ్మా, ఆ ప్రాబ్లం మనం ఒకటి క్లోజ్ చేసేసుకుంటే వీ కెన్ మూవ్ టు అనదర్ మెథడ్. సో రైట్ డౌన్ ద ప్రాబ్లం, కంటిన్యూషన్ ప్రాబ్లం. నేను ఒకటే పీడిఎఫ్ మీకు పంపిస్తాను, మార్నింగ్ది ఇది కలిపేసి ఒక దాంట్లోనే ఉంటుంది ప్రాబ్లం. సో టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ఒక సిరీస్ ఇచ్చారు ఇక్కడ. ఎట్లా ఉంది అని అంటే 2 square by 1 square minus 2 by 1, దిస్ ఈజ్ హోల్ పవర్ -1. అట్లాగే ప్లస్ 3 cube by 2 cube, 3 cube by 2 cube అండ్ -3 by 2, కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం ఇది, హోల్ పవర్ -2. అట్లాగే ప్లస్ 4 power 4 by 3 power 4 minus 4 by 3, this is whole power -3, plus so on and on. So this is about your problem and we need to find out whether it is convergent or not. ఇది చెక్ చేయాలి. కొంచెం వెరైటీగా ఉంది, మనకి సమేషన్లో డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి ముందు దాన్ని సమేషన్లో రాసిస్తే దాన్ని బట్టేసి మనం డైరెక్ట్గా దాంట్లోకి ఎంటర్ కావచ్చు. మధ్యలో కూడా మనకి ఏం టర్మ్ లేదు, డైరెక్ట్గా ఇచ్చేసారు అక్కడికి. సో ఇప్పుడు ఒక్కసారి మనకు వచ్చిన టర్మ్స్ అనేది పాజిటివ్లో ఉన్నాయా లేదా అంటే ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈస్ పాజిటివ్. నథింగ్ టు వరీ, డెఫినెట్లీ దే విల్ గివ్ యూ పాజిటివ్ టర్మ్స్. సో ఫర్ ద గివెన్ series of positive terms, so I am considering, ఎందుకంటే సమేషన్ ఇవ్వలేదు కాబట్టి ముందు అది క్యాలిక్యులేషన్ చేయాలి. సో కన్సిడర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి, 2 square by 1 square minus 2 by 1 whole power -1 plus 3 cube by 2 cube minus 3 by 2 whole power -2 plus 4 power 4 by 3 power 4 minus 4 by 3 whole power -3. సో జస్ట్ అక్కడ ఇచ్చారు ప్లస్ 1. ఇప్పుడు దీన్ని సమేషన్లో ఎట్లా రాయాలన్నది కావాలి. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని సమేషన్లో ఎట్లా రాస్తాము, ఒక్కసారి ఫస్ట్ టర్మ్ చూడండి, పైన 2 ఉంది, కింద 1 ఉంది. అంటే నేను 1 కనుక n అనుకుంటే పైన 2 రావాలి అని అంటే n+1 అవుతుంది. అట్లాగే సో n+1 డివైడెడ్ బై n టైప్లో ఉంది, పైన స్క్వేర్ ఉంది ఇక్కడ కూడా. అంటే ఇక్కడ పైన న్యూమరేటర్లో ఏదైతే వచ్చిందో అదే రాశారు. అట్లాగే నెక్స్ట్ టర్మ్ చూడండి, 3 cube, అంటే న్యూమరేటర్లో ఏదైతే రాస్తారో దాని పవర్ సేమ్ అదే ఉంటుంది, డినామినేటర్లో ఉన్నదానికి మాత్రం వేరే వస్తుంది అక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని ఏమని రాస్తా అంటే సమేషన్ అని రాస్తా ముందు. ఒక్కసారి 1ని n అనుకుంటే న్యూమరేటర్ వచ్చేసి n+1 అవుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే n+1 దాని పవర్ కూడా సేమ్ ఉంది, అంటే n+1 డివైడెడ్ బై కింద మాత్రం ఎన్నే రాస్తాం, n రాసేసి పవర్ మాత్రం న్యూమరేటర్ ఏదైతే ఉందో అదే ఉంది కాబట్టి n+1 అని రాస్తాం. మైనస్ న్యూమరేటర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్, అంటే n+1 డివైడెడ్ బై డినామినేటర్ n అనేది ఉంది. సో ఈ మోడల్లో నేను రాశాను. నేను దీనికి పవర్ మళ్ళీ ఏముంది, -1 ఉంది, అంటే డినామినేటర్లో ఉండేది మనకు కనబడుతుంది కాబట్టి నేను దీన్ని ఏమంటా అంటే -n అని రాస్తా. ఒక్కసారి అది చెక్కింగ్ కరెక్ట్ అయినా కాదా చూడండి. ఇక్కడ n = నేను 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఒకవేళ n = 1 రాస్తే ఆర్ యూ గెటింగ్ ద ఫస్ట్ టర్మ్? n = 1 రాస్తే n+1 అంటే 2 పవర్ 2 డివైడెడ్ బై 1 స్క్వేర్ -2/1 అవుతుంది. అట్లాగే n = 2 రాస్తాను, సెకండ్ టర్మ్ వస్తుందా చూడండి ఒక్కసారి. n = 2 రాస్తే 2+1 అంటే 3 పవర్ 3 డివైడెడ్ బై 2 పవర్ 3 అవుతుంది. అంటే సింపుల్గా ఏంటంటే
ఒక ఫస్ట్ టర్మ్ని మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసేయండి. 1 అనేది ఎప్పుడైనా n తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి n దగ్గర నుంచి తీసుకోండి. n రాస్తే మీకు కావాల్సిన వాల్యూ వస్తుందన్నది చెక్ చేస్తారు. సో జస్ట్ ఆఫ్టర్ గెటింగ్ దట్ పర్టికులర్ సమ్మేషన్, నవ్ ఐ ఆమ్ యూజింగ్ the given expression. Let summation un it is equal to summation మనకి ఇచ్చారు n plus 1 power n plus 1 divided by n power n plus 1 minus n plus 1 divided by n. Totally this power is nothing but minus n. అవును, ఇది మనకు రూట్ టెస్ట్ అప్లై చేయడానికి వీలవుతుందా చూడండి. shall I apply root test for this? పవర్ అనేది n లలో ఉంది కాబట్టి definitely you can use it. So therefore un that is equal to summation తీసేస్తే n plus 1 power n plus 1 divided by n power n plus 1 minus n plus 1 by n. This is totally summation ఒకటే తీసేస్తున్నా, పవర్ మైనస్ n అని ఉంది. ఇప్పుడు once you defined that general term as per your Cauchy root test, now you are calculating consider ఇప్పుడు nth రూట్ ఫైండ్ అవుట్ చేస్తారు. un పవర్ 1 by n. un అని అంటే యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. సో n plus 1 పవర్ n plus 1 డివైడెడ్ బై n పవర్ n plus 1 మైనస్ n plus 1 డివైడెడ్ బై n. దీనికి పవరు మైనస్ n అని ఉంది. మళ్ళీ కంప్లీట్గా హోల్ పవర్ 1 by n అని రాస్తారు, ఎందుకంటే నాకు nth రూట్ కావాలి కాబట్టి. సో నౌ యూ కెన్ క్యాన్సల్ దిస్ n అండ్ n క్యాన్సల్ అవుతుంది. మిగిలిన టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సో వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్స్ నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు n plus 1 పవర్ n plus 1 డివైడెడ్ బై n పవర్ n plus 1 మైనస్ n plus 1 డివైడెడ్ బై n. మొత్తానికి ఇప్పుడు n మాత్రమే క్యాన్సిల్ అయింది, ఇక్కడ పవర్ -1 అట్లాగే ఉంటుంది. సో -1 అలాగే పెట్టేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. చేసిన తర్వాతనే నేను లిమిట్ అప్లై చేస్తాను. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ న్యూమరేటర్లో నేను ఫస్ట్ n అనేది కామన్ తీస్తాను. కామన్ తీసినప్పుడు దాంతోపాటు పవర్ కూడా వస్తుంది కాబట్టి n to the power of n plus 1. మనకు మిగిలింది ఏంటి? 1 plus 1 by n హోల్ పవర్ n plus 1 ఉంది. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై n to the power of n plus 1 keeping as it is. Minus, again I am taking n is common, 1 plus 1 by n. Overall it is divided by n. So to the power is nothing but -1. ఎందుకంటే మ్యాక్సిమం సింప్లిఫై అయ్యేటట్టుగా చూడండి, లేకపోతే డైరెక్ట్ రాసేయచ్చు. సో ఈ n పవర్ n plus 1 ఇక్కడ n ఇది క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన టర్మ్స్ ఏమున్నాయో చూద్దాం ఇక్కడ. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు ద రిమైనింగ్ టర్మ్స్ 1 plus 1 by n హోల్ పవర్ n plus 1, అక్కడ ఏం లేదు మనకి, మైనస్ 1 plus 1 by n. ఇది ఒకటే మిగిలింది మనకి. ఓకే, దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తాను, ఎందుకంటే మనకి ఒక ఫార్ములా ఉంది లిమిట్లో. 1 plus 1 by n, ఒకటి పవర్ n అని రాస్తా, ఇంకొకటి 1 plus 1 by n అని రాస్తాను, ఎందుకంటే బేసిస్ ఏమున్నప్పుడు పవర్స్ని యాడ్ చేయొచ్చు. మైనస్ 1 plus 1 by n. సో దిస్ ఈజ్ యువర్ పవర్ -1 ఉంది, హోల్ పవర్ -1. సో దిస్ ఈజ్ ద ఫైనల్ సింప్లిఫికేషన్ ఆఫ్ యువర్ nth root. Once you get nth root, now you are calculating the limit. So therefore limit n tends to infinity un power 1 by n. So limit n tends to infinity un power 1 by n వచ్చింది 1 plus 1 by n power n into 1 plus 1 by n minus 1 plus 1 by n హోల్ పవర్ ఇక్కడ మనకి -1 ఉంది. నేను ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తా. ఒక్కసారి ఫస్ట్ టర్మ్ చూడండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 plus 1 by n హోల్ పవర్ n అని ఉంది. దీనికి మనకి లిమిట్కి సంబంధించిన దాంట్లో ఒక ఫార్ములా ఉంది. దిస్ యూ కెన్ రైట్ e పవర్ x అని రాస్తాం. ఇక్కడ e పవర్ x అంటే ఇక్కడ x దగ్గర e పవర్ 1 అని ఉంది. ఇంటూ 1 ప్లస్ n ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్ఫినిటీ రాయండి. సంథింగ్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ అంటే అది 0 అవుతుంది. మైనస్ this becomes 1 plus something divided by infinity 0. So overall it is nothing but -1. So you are getting here 1 plus 0 is 1. So we have here it is e and this is -1 whole power -1. So whole power -1 I can write it as 1 divided by e power e -1 and rasta. So this is equal to 1 divided by e value
2.7182, దాని తర్వాత -1 అట్లాగే ఉంది. మనకు ఆన్సర్ వస్తుంది. ఇది ఈ ఆన్సర్ ఎంత? 1 డివైడెడ్ బై 1.7182 అని వచ్చింది. ఈ ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఇట్ లెస్ దెన్ 1 ఆర్ గ్రేటర్ దెన్ 1 అన్నది కావాలి మనకి. ఒక్కసారి క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుంటూ చెప్పండి, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్? ఇట్ ఈస్ లెస్ దెన్ 1 అని ఉంటుంది. సో లెస్ దెన్ 1. సో ఇప్పుడు దేర్ ఫోర్ బై కోషి రూట్ టెస్ట్ ఏం చెప్తాం మనం? ద గివెన్ సిరీస్ ఈస్ ఏంటమ్మా, కన్వర్జెంటా డైవర్జెంటా? కన్వర్జెంట్. ఓకే, ఇది ఆన్సర్. ఏం లేదు, ఇక్కడ కొంచెం వెరైటీ ఏంటి అని అంటే మనకు ప్రాబ్లం ఇవ్వడమే వెరైటీకి ఇచ్చారు. దాన్ని ముందు జనరల్ టర్మ్ లాగా రాసుకున్న తర్వాత యూ కెన్ అప్లై యువర్ జనరల్ ప్రొసీజర్. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ లాస్ట్ ప్రాబ్లమ్ ఆన్ కోషి రూట్ టెస్ట్. కొంచెం వెరైటీగా ఉంది కదా అని చెప్పేసి చేసాము. అది రాసేయండి. సార్ 532కి స్క్రీన్ రావట్లేదండి సార్. 530 మీకు వస్తుందా? అది మీకు వస్తుంటే ప్రాబ్లం లేదు. ఓకే సార్, మాకు వస్తుంది సార్. అంటే వాళ్ళది అక్కడ నెట్వర్కింగ్ ప్రాబ్లం అది. ఎస్ సార్. ఓకే, అప్పుడు మెసేజ్ పెడితే ఇప్పుడు వచ్చింది, సార్ స్క్రీన్ రావట్లేదు, నెట్వర్క్ ఈజ్ వెరీ స్లో. ఒక వాయిస్ మాత్రం డైరెక్ట్గా పోతున్నట్టున్నది. ఎస్ సార్. మనస్సునే ఎంతమంది ఉన్నారమ్మా మన క్లాస్లో ఇప్పుడు? 152 సార్. అంటే ఇంకా 22 మెంబర్స్ డుమ్మా అన్నట్టు, అవునా? ఎస్ సార్. మార్నింగ్ 174 ఉండే. ఎందుకు మధ్యాహ్నం పోతున్న కొద్దిగా దగ్గుకుంటూ పోతుంటారా? లాస్ట్కి వచ్చేసరికి ఒకరో ఇద్దరు ఉంటారా ఏంది? నేను అందుకే చెప్పాను మనకు ఇంపార్టెంట్ ఉంది, మళ్ళీ టెన్షన్ పడకుండా రండి అని మార్నింగ్ క్లాస్లోనే చెప్పాను నేను. ఇక్కడ నేను nth రూట్ని సింప్లిఫై చేసేటప్పుడు మీకు డౌట్ వస్తుంది, 1 + 1/n హోల్ పవర్ n+1 అని ఉంది. దాన్ని మళ్ళీ ఇలా రాయకుండా కనుక దాన్ని అలాగే ఉంచామనుకోండి మీకు ఆన్సర్ డిఫరెంట్గా అవుతుంది. చూడండి, 1 + ఇన్ఫినిటీ అని అంటే ఇది పోతుంది ఇక్కడికి, ఈ 1 + 0 అవుతుంది పవర్ ఇన్ఫినిటీ, అంటే 1 to the power of infinity అంటే 1. మళ్ళీ ఇక్కడ -1 అవుతుంది, 1 - 1 అంటే ఓవరాల్గా 0 వస్తుంది ఆన్సర్. అయితే ఇక్కడ 0 వచ్చిన తర్వాత పవర్ -1 ఉంది కాబట్టి
పవర్ -1 అంటే దాని అర్థం ఏంటి? 0 పవర్ -1 అంటే 1 డివైడెడ్ బై 0 రాస్తారు. సంథింగ్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ అయితే 0 రాయొచ్చు, కానీ సంథింగ్ డివైడెడ్ బై 0 అంటే అది అన్డిఫైన్డ్ కిందకి వస్తుంది మళ్ళీ. సో అందుకని అది రాకుండా ఉండడానికి జస్ట్ నేను ఆ పవర్ని సింప్లిఫై చేశాను నేను. స్పీక్ లౌడ్లీ. వాయిస్ వినబడట్లేదా? వినిపిస్తుంది సార్. 5C3 ప్రాబ్లం. సార్ ఓకే. ఏ మెథడ్లోనైనా ఫస్ట్ 2 స్టెప్స్ సేమ్ కదా అంటారు. ఫస్ట్ 2 స్టెప్స్ అంటే మనం దాన్ని పాజిటివ్ సిరీస్ అని రాసి దాంట్లోంచి సಮೇషన్ తీసుకుంటాం. అన్ని మెథడ్స్లలో అదే పరిస్థితి. ఒక్కసారి అది తెలిసింది జనరల్ టర్మ్ అని అంటే మీ ఇష్టం ఉన్న మెథడ్ యూజ్ చేయొచ్చు. కంపారిజన్ టెస్ట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ అక్కడ పీ టెస్ట్ అనేది అప్లై అయ్యేటట్టుగా చూడాలి. డిఎల్ఎంబర్ట్స్ రేషియో టెస్ట్లో యూఎన్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై UN+1. దానికి రేషియో తీసుకుంటారు, లిమిట్ అప్లై చేస్తారు. అదే మనకి nth రూట్ టెస్ట్ కనుక రావాలి అంటే దాంట్లో పవర్ అనేది ఎన్లలో ఉందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీటెడా? ఓకే. ఎస్ సార్. సార్ చెప్పండి. ఒక సీక్వెన్స్ ఇచ్చి పైన న్యూమరేటర్ లో స్క్వేర్, డినామినేటర్ లో క్యూబ్ ఇచ్చారనుకోండి సార్. ఒకవేళ మనకి ఏ ఛాన్స్ లేకపోయినా అప్పుడు లాగ్ అప్లై చేయొచ్చా సార్? లాగర్థం అంటే దేనికోసం లాగర్థం? అది ఏ ఛాన్స్ అంటే అంటే మన టూ అంటే సైడ్స్ మనకి ఇక్కడ అంటే ఇక్కడ మనం ఇక్కడ మన సమ్మేషన్ లో తెచ్చుకున్నాం కదా సార్. అలా తెచ్చుకోవడానికి ఏం ఛాన్స్ లేకపోతే ఒకవేళ లాగ్ అప్లై చేస్తే? జనరల్ గా అలాంటిది ఏమి ఉండదు. లాగర్థం అనేది అప్లై చేయాలంటే ఎప్పుడు లాగర్థం అప్లై చేసినా ఒక రూల్ ఏంటి అని అంటే ఆటోమేటికల్లీ ద సిరీస్ ఈజ్ డైవర్జెంటే వస్తుంది. ఎందుకంటే లాగర్థంలో ఓ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే లాగ్ 0 అన్నాం అనుకోండి, పొరపాటున 0 కనుక వస్తే అన్డిఫైన్డ్ అవుతుంది, నెగిటివ్ వచ్చినా అన్డిఫైన్డే అవుతుంది, ఇన్ఫినిటీ వచ్చినా అన్డిఫైన్డే అవుతుంది. అందుకని లాగర్థం అనేది జనరల్గా రాదు. మనం దాంట్లోకి కన్వర్ట్ చేయాలంటే 2 సైడ్స్లో లాగ్ అప్లై చేస్తారంటారు. అంతే కదా మీరు? అంతే కదా, మీరు అట్లా అప్లై చేసి దానికి క్యాలిక్యులేషన్ అట్లా చేయకండి వద్దు. అట్లా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు అడిగింది ఏంటి అంటే మనకి ఇచ్చిన సిరీస్నే సమ్మేషన్ UN అని అనుకోవాలి, కానీ లాగర్థం ఆఫ్ సమ్మేషన్ UN అని అనుకోకండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంకొక టెస్ట్ ఉంది, లాస్ట్ టెస్ట్ ఒకటి, లాగర్థమిక్ టెస్ట్ అని ఒకటి ఉంది మన సిలబస్లో. అక్కడ మనం అది యూజ్ చేసుకోవచ్చు, దీనికి మాత్రం అవసరం లేదు. ఓకే, షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ మెథడ్ నౌ? సో ఇంతవరకు మనం చేసేది ఏంటి? కంపారిజన్ టెస్ట్ ఒకటి అయిపోయింది, దాని తర్వాత డిఎల్ఎంబర్ట్స్ రేషియో టెస్ట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ కోషీస్ రూట్ టెస్ట్ అని అన్నారు. అగైన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ మోర్ మెథడ్ దట్ ఈస్ ఆల్సో గివెన్ బై సేమ్ మ్యాథమెటిషియన్ కోషీ. సో ఆయన ఏం చేశాడంటే ఇంకొక మెథడ్ ఇచ్చాడు, ఇట్ ఈస్ కోషీ ఇంటిగ్రల్ టెస్ట్ అని అంటాం. సో ఇది ఎప్పుడు జనరల్గా అప్లై చేస్తారు అంటే మీ జనరల్ టర్మ్ అనేది ఇంటిగ్రేషన్ చేయగలిగితే, యూ కెన్ అప్లై యువర్ కోషీ ఇంటిగ్రల్ టెస్ట్ అని అంటారు. మరి ఇంటిగ్రేషన్ చేయగలిగితే అని అంటే మనకు కొంచెం ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి. మీకు ఏమైనా బేసిక్ ఇంటిగ్రేషన్స్ ఐడియా ఉన్నాయా? చిన్న ఇంటిగ్రేషన్, మరి అంత డీప్గా అవసరం లేదు, ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతాం మనం? వాట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్? x² by 2. x² by 2.
ఎక్స్ స్క్వేర్ బై 2. అట్లా చిన్న చిన్నవి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x లాగ్ ఎక్స్ అంటాం. log x. అట్లాగే చిన్న చిన్న వాటికి కనుక మనకు అంటే జనరల్ టర్మ్ అనేది ఒకవేళ ఇంటిగ్రేషన్ చేయడానికి వీలైతే యూ కెన్ యూజ్ యువర్ కోషి ఇంటిగ్రల్ టెస్ట్. దిస్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఇన్ ద ఫోర్త్ మెథడ్. సో కంపారిజన్ టెస్ట్ చేయాలంటే మనం అక్కడ పీ టెస్ట్ అనేది యూజ్ అవుతుందా లేదా చెక్ చేయండి. దాని తర్వాత డిఎల్ఎంబర్ట్స్ రేషియో టెస్ట్లో ఏం చేస్తామంటే జస్ట్ UN+1కి మాత్రమే రేషియో తీసుకుంటాం. కోషి రూట్ టెస్ట్లో ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన టర్ములలో పవర్ అనేది ఎన్ని కనుక ఉంటేనే అది యూజ్ అవుతుంది. కోషి ఇంటిగ్రల్ టెస్ట్ అనేది దేనికి పనిచేస్తుందంటే ఇఫ్ ద జనరల్ టర్మ్ ఈస్ ఇంటిగ్రేబుల్ అయితే యూ కెన్ యూస్ ఇంటిగ్రల్ టెస్ట్. ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో యాజ్ యూజువల్ ఐ గివ్ యూ ద ప్రొసీజర్ ఫస్ట్, దెన్ వి ఎంటర్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. సో కోషి ఇంటిగ్రల్ టెస్ట్ అని రాసి నౌ యూ రైట్ డౌన్ ద ప్రొసీజర్. స్టెప్ నెంబర్ 1. స్టెప్ 1 నేను ముందు ప్రొసీజర్ ఇస్తాను. సో లెట్ summation UN be the series of positive terms. ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్లో ఇదే సింబల్ని యూజ్ చేసాం మనం. స్టెప్ నెంబర్ 2, you are identifying. So identify the general term. జనరల్ టర్మ్ UN. మనం అన్నిట్లో చేసింది ఇదే. స్టెప్ నెంబర్ 3 ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే లెట్ ఏ ఫంక్షన్ ఇస్ గివెన్ f of n = UN అని అనుకుంటాం. అంటే జనరల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక ఫంక్షన్ తోటి డినోట్ చేస్తున్నాం. అండ్ ఇన్ యువర్ స్టెప్ నెంబర్ 4 యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఫైండ్ ఇంటిగ్రల్ 1 to t అని అంటారు. 1 to t f of x dx. You are calculating an integral 1 to t f of x dx. ఈ ఇంటిగ్రల్ వాల్యూని ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇక్కడ t అంటే ఏంటి అంటే వేర్ స్మాల్ t ఈజ్ ఎ రియల్ నెంబర్. t అనేది ఇట్ ఈస్ ఎ రియల్ నెంబర్ అన్నట్టు. స్మాల్ t ఈజ్ ఎ రియల్ నెంబర్. స్టెప్ నెంబర్ 5 ఆ ఇంటిగ్రల్ వచ్చిన తర్వాత ఫైండ్. నౌ యు ఆర్ అప్లయింగ్ లిమిట్. ఇక్కడ n tends to infinity అనే బదులు t tends to infinity అంటారు. లిమిట్ t tends to infinity ఫర్ ద ఇంటిగ్రల్ 1 to t f of x dx. అంటే మనం ఏదైతే ఇంటిగ్రల్ క్యాలిక్యులేషన్ చేసామో దానికి లిమిట్ అప్లై చేస్తారు. ఆ లిమిట్ని నేనేమనుకుంటున్నానంటే సమ్ ఎల్ అని అనుకోండి. ఎల్ అని అనుకుందాం. దాని తర్వాత కేసెస్ లాగా డివైడ్ చేస్తారు. సో కేస్ నెంబర్ 1 ఇక్కడ కేస్ ఎట్లా రాస్తారంటే ఇఫ్ ఎల్ ఈజ్ ఫైనైట్. ఒకవేళ మనకు వచ్చిన లిమిట్ వాల్యూ ఫైనైట్ కనుక వస్తే దెన్ ద గివెన్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్. అది కనుక మనకు ఫైనైట్ వస్తే దాన్ని కన్వర్జెంట్ అంటాం. ఇక్కడ లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 అని ఏం చూడట్లేదు. ఇఫ్ ఎల్ ఈజ్ ఒకవేళ ఎల్ అనేది ఈజ్ ఇన్ఫనైట్. ఏమైనా ఇన్ఫనైట్ టర్మ్స్లో కనుక వచ్చి ఇన్ఫనైట్ అని వచ్చినా అన్డిఫైన్డ్ అని వచ్చినా దెన్ ద గివెన్ సిరీస్ ఈజ్ డైవర్జెంట్. అది డైవర్జెంట్ అవుతుంది. దాని తర్వాత థర్డ్ కేసు కూడా మీకు చెప్తున్నాను. ఇఫ్ లేకపోతే థర్డ్ కేసు ఇక్కడ రాయినా సరే. ఇఫ్ ద ఇంటిగ్రల్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ మనం ఇంటిగ్రేషన్ చేయలేకపోతే ఇంటిగ్రల్ ఈజ్ నాట్ పాసిబుల్ దెన్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. మనకి ఇంటిగ్రేషన్ కనుక దాంట్లో చేయరాకపోతే ఈ మెథడ్ అప్లై చేయకండి. యూ కెన్ యూజ్ అనదర్ మెథడ్ అన్నట్టు. ఇవే 3 కేసెస్. ఏం లేదు, మనకి ఇచ్చింది ఒక టర్మ్ కిందకి సిరీస్ రాస్తాం. దాంట్లోంచి జనరల్ టర్మ్ వచ్చిన తర్వాత ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయండి. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత యు ఆర్ క్యాలిక్యులేటింగ్ అన్ ఇంటిగ్రల్. ఆ ఇంటిగ్రల్ వచ్చిన తర్వాత దానికి లిమిట్ అప్లై చేసేయండి. లిమిట్ ఒకవేళ ఫైనైట్ కనుక వస్తే కన్వర్జెంట్ అనండి. ఇన్ఫైనైట్ కనుక వస్తే లేదా అన్డిఫైన్డ్ కనుక వచ్చినా కానీ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ డైవర్జెంట్. ఒకవేళ ఇంటిగ్రేషన్ చేయడానికే కుదరలేదు అనుకోండి
దిస్ మెథడ్ ఈస్ నాట్ అప్లికేబుల్ అన్నట్టు. ఇది మన ప్రొసీజర్. ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్క వెరైటీ అన్నట్టు. చెప్పండి. లిమిట్ n టెన్స్ కాకుండా t తీసుకున్నారు కదా సార్ n ప్లేస్ లో. ఇప్పుడు n అనేది ఇక్కడ అంటే మనం కనబడట్లేదు. అంటే ఓన్లీ మనం అప్పర్ లిమిటే తీసుకోవాలా సార్ ఇక్కడ? అప్పర్ లిమిట్ అంటే ఇక్కడ 1 నుంచి 1 to t అని అన్నాం కదా. 1 to t అని అంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు అన్నట్టు. t ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్ఫినిటీ అన్నట్టు. ఓకే సార్. ఓకే, చూద్దాం. ఒక చిన్న ప్రాబ్లం చేస్తే మీకు ఐడియా వస్తుంది అక్కడ. C3 స్క్రీన్ నాట్ విజిబుల్ అన్నారు. బాబు మీరే ప్రాబ్లం చూడండి ఒకసారి. ఓకేనా? మెథడ్ రాశారా? ఓకే ఓకే, ప్రాబ్లం కింద నోట్ అని చెప్పాను. అక్కడ ఆల్రెడీ ఇక్కడ నోట్ అంటే ఇక్కడ ఇంటిగ్రల్ పాసిబుల్ కాకపోతే అన్నారు. సరే, ఎందుకైనా మంచిది నోట్ రాసుకుంటారా? రాయండి, ఏం కాదు. నోట్ నోట్ అని చెప్పేసి, సో ఇఫ్ the general term is not integrable, if the general term is not integrable, then this method is not applicable. పనిచేయదు అన్నట్టు. అంటే జనరల్ టర్మ్ ఎప్పుడు మీరు రాసినా ఇంటిగ్రేషన్ పాసిబిలిటీ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి. అక్కడ ఇంటిగ్రేషన్ మీరు చేయగలిగితే యూ కెన్ యూజ్ యువర్ ఇంటిగ్రల్ టెస్ట్. సో నేను ప్రాబ్లం రాస్తాను, ఒకటి చూద్దాం. ప్రాబ్లం ఒకటి చేస్తే మనకు ఐడియా వస్తుంది. యూజ్ కోషి ఇంటిగ్రల్ టెస్ట్ to test the convergence of ఇక్కడ ఇచ్చారు సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity 1 డివైడెడ్ బై n స్క్వేర్ ప్లస్ 1 అని ఒకటి ఇచ్చారు. ఒక సిరీస్ ఇచ్చారు. ఇప్పుడు చెక్ చేయాలి, అది ఇంటిగ్రల్ టెస్ట్ని యూజ్ చేయమని అంటున్నారు. ఒకసారి బాబు అందరు జాగ్రత్తగా చూడండి. మనకు ఒక సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చారు. సమ్మేషన్ కూడా ఇక్కడ దేని మీద నుంచి రన్ అవుతుందో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది డెఫినెట్గా పాజిటివ్ సిరీస్ ఇది. ఇప్పుడు ఈ సిరీస్లో ఉన్న టర్మ్ని చూడండి, 1 డివైడెడ్ బై n స్క్వేర్ ప్లస్ 1 అని ఉంది. నేను ఎన్ని x అనుకున్నాను అనుకోండి, 1 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1 అంట. సో 1 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1కి ఏదైనా ఇంటిగ్రేషన్ ఉందా చెప్పండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1. Can you identify 1 divided by x square plus 1? 1 స్క్వేర్ రాసుకుంటే ఒక స్టాండర్డ్ ఫామ్ లో ఉంటుంది కదా సార్. 1 స్క్వేర్ అని రాస్తావా? x స్క్వేర్ ప్లస్ a1 స్క్వేర్ అంటే అక్కడ మనకు ఒకటి ఏంటి అని అంటే అంత అవసరం లేదు. మనకు ఒక ఫార్ములా ఉంది, 1 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1 అన్న, లేకపోతే 1 డివైడెడ్ బై 1 ప్లస్ x స్క్వేర్, 1 ప్లస్ x స్క్వేర్ ఉంటుంది. రైట్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ x స్క్వేర్ ఈస్ tan ఇన్వర్స్ x అని రాస్తారు. సో అది మనకి ఇంటిగ్రేషన్ తెలుసు కాబట్టి నవ్ ఐ ఆమ్ యూజింగ్ ఇంటిగ్రల్ టెస్ట్ అన్నట్టు. అది అందుకని ముందు అక్కడ చెక్ చేసుకుంటే సరిపోతుంది అట్లా. సో సొల్యూషన్లో ఫర్ ద గివెన్ series of positive terms, let already summation లో ఇచ్చారు, summation un it is equal to summation 1 divided by n square plus 1 మన ప్రొసీజర్లో. సో మనకి సమ్మేషన్ un అనేది వచ్చింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దీంట్లోంచి జనరల్ టర్మ్ రాయాలి. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ యువర్ జనరల్ టర్మ్? దేర్ ఫోర్ un is equal to 1 divided by n square plus 1. సమ్మేషన్ని 2 sides లో తీసేస్తే అయిపోతుంది. ఒక్కసారి ప్రొసీజర్ చూడండి.
జనరల్ టర్మ్ అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్ని మీరు క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఏమని రాస్తానంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు యుఎన్ అని అనుకుంటా. అంటే ఫంక్షన్ని యుఎన్ అని అనుకుందాం. అంటే యుఎన్ అంటే మనకి ఏంటి 1/n² + 1 దాన్ని అలాగే రాసాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము అన్నట్టు. ఒక్కసారి ప్రొసీజర్ చూడండి. ఫంక్షన్ క్రియేట్ అయినాక ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో నవ్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్, ఏం లేదు ఆ ప్రొసీజర్ స్టెప్స్ ఎట్లా ఉంటే అట్లా కన్సిడర్ అని చెప్పేసి ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి తీసుకోమన్నారు అంటే అక్కడ 1 to t అని తీసుకోమన్నారు. ఎందుకు 1 నుంచే స్టార్ట్ చేయాలి అని అంటే మీకు ఇచ్చిన ప్రాబ్లంలో సಮೇషన్ చూడండి, n ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అది n ఈక్వల్ టు 1. సో దేని నుంచి అయితే స్టార్ట్ అవుతుందో దాని నుంచే స్టార్ట్ చేయండి. సపోజ్ ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయింది అనుకో, 2 నుంచే తీసుకుంటారు ఇంటిగ్రేషన్. అక్కడ ఎలా స్టార్ట్ అయితే దాని మోడల్లో తీస్తారు. సో కన్సిడర్ ఇంటిగ్రల్ 1 to t, ఇట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇంటిగ్రల్ 1 to t. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? వీ హ్యావ్ డిఫైన్డ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు యుఎన్. అంటే ఇక్కడ ఎన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్స్ అని రాసుకుంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 1/n ఉండే ప్లేస్లో నేను ఎక్స్ రాస్తా, x² + 1. దిస్ ఈజ్ ఆఫ్ డిఎక్స్. ద రీజన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం 1/n² + 1 అని ఉంది. అదే మోడల్ని అక్కడ యూజ్ చేశాను. నవ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² + 1. రైట్, దిస్ tan inverse of x. సో ఇక్కడ లిమిట్స్ ఏంటి అని అంటే 1 to t. మీకు ఆల్రెడీ ఇంటిగ్రేషన్లో ఐడియా ఉంటుంది. లిమిట్స్ ఇట్లా 1 to t అంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఉంది. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ముందు అప్పర్ లిమిట్ రాయాలి. అంటే tan inverse of t మైనస్ లోవర్ లిమిట్ రాస్తారు, tan inverse of 1, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు tan inverse of t అలాగే ఉంటుంది మైనస్ వాట్ ఈస్ tan inverse of 1? ట్యాన్లలో 1 ఎప్పుడు వస్తుంది అంటే 45 degrees π/4 అని రాస్తారు. సో మొత్తానికైతే మన ప్రొసీజర్ ప్రకారంగా ఆ ఫంక్షన్ని డిఫైన్ చేసిన తర్వాత we have calculated that integral value. So once integral is over, now you are calculating the limit. ఇప్పుడు లిమిట్ చేస్తారు. therefore లిమిట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయమన్నారంటే t tends to infinity యువర్ ఇంటిగ్రేషన్, మనం ఏదైతే క్యాలిక్యులేషన్ చేసామో ఆ ఇంటిగ్రల్కి లిమిట్ అప్లై చేస్తారు. ఇట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ t tends to infinity. మనం ఆల్రెడీ ఈ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసాం. దట్ ఇంటిగ్రేషన్ ఈజ్ tan inverse of t మైనస్ π/4. దీనికి ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తున్నారు. అంటే ఎక్కడైతే t ఉంటుందో అక్కడ ఇన్ఫినిటీ రాయండి. tan inverse of ఇన్ఫినిటీ మైనస్ π/4 అట్లాగే రాస్తారు. ఇప్పుడు చెప్పండి, ట్యాన్లలో ఇన్ఫినిటీ దేనికి వస్తుంది? tan ఇన్ఫినిటీ అని, సో 90 degreesకి వస్తుంది కాబట్టి దిస్ బికమ్స్ π/2 మైనస్ ఈ π/4 అలాగే ఉంటుంది. ఎల్సిఎం తీసాను అనుకోండి 4 అంటే 2π అవుతుంది, ఇది మైనస్ π అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే π/4 అని వచ్చింది. మనకి ఫైనల్ ఆన్సర్ π/4. అంటే ఇక్కడ నేను ప్రొసీజర్ ఒక్కసారి చూడండి. లిమిట్ నేను ఇంటిగ్రేషన్కి అప్లై చేసిన తర్వాత ఎల్ అనేది వస్తుంది. ఈ ఎల్ అనేది ఫైనైటా లేకపోతే ఇన్ఫైనైటా అన్నది చూడండి. మనకు ఆన్సర్ π/4 అని వచ్చింది. ఈజ్ ఇట్ ఎ ఫైనైట్ వాల్యూ ఆర్ ఇన్ఫైనైట్ వాల్యూ? ఇది ఇట్ ఈస్ ఫైనైట్. మరి ఒకవేళ మనకి లిమిట్ ఫైనైట్ వస్తే యాజ్ పర్ యువర్ కోషి ఇంటిగ్రల్ టెస్ట్ వాట్ ఈస్ ద కంక్లూజన్? ఒకవేళ లిమిట్ ఫైనైట్ వస్తే కన్వర్జెంట్, ఒకవేళ ఇన్ఫైనైట్ వచ్చినా అన్డిఫైన్డ్ వచ్చినా డైవర్జెంట్ అని అంటారు. సో ఇక్కడ ఫైనైట్ కాబట్టి ఇక్కడ ఏమని రాస్తామంటే దేర్ ఫోర్ బై కోషి ఇంటిగ్రల్ టెస్ట్ the given series is కన్వర్జెంట్ అని అంటారు. ఫైనైట్ అయితే కన్వర్జెంట్ అని అంటారు. అది మనకు కావాల్సిన ఆన్సర్. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొసీజర్లో ఎప్పుడైనా కానీ జనరల్ టర్మ్ తీసుకోగానే
ఇంటిగ్రేషన్ పాసిబిలిటీ అవుతుందా కాదా జనరల్ టర్మ్కి అనేది ముందు చూడండి. ఒక్కసారి పాసిబిలిటీ కనుక అయ్యేది ఉంటే ఇమీడియట్లీ యూ కెన్ అప్లై యువర్ ఇంటిగ్రేషన్ టెస్ట్. ఇది రాసేయండి అది. మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా కానీ ప్రొసీజర్ ఐడియా ఉంటేనే చేయడానికి ఈజీ అవుతుంది. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వస్తే సరిపోతుంది, మరీ డీప్ అవసరం లేదు. మీరు ఆల్రెడీ మ్యాథ్స్లో పర్ఫెక్టే కాబట్టి యూ కెన్ డూ ఇట్. మీరు చాలా జీనియస్. మనస్విని జీనియసే కదా? మన ఇద్దరం ఫ్రెండ్సే కదా. నేను జీనియస్ అయితే నువ్వు కూడా జీనియసే. అందరికి డౌట్ వస్తుంది మనస్సుని ఊరికే ఫ్రెండ్ ఫ్రెండ్ అని ఎందుకంటారు అన్నది. తెలుసా ఎవరికైనా? ఎందుకని తెలుసా? ఫ్రెండ్ ఎందుకంటానా అమ్మాయిని? తెలియదా? అమ్మాయి నాకు ఫేస్బుక్ లో, క్లాస్ లో కాదు ఫేస్బుక్ లో ఫ్రెండ్. అమ్మాయి ఫేస్బుక్ లో ఫ్రెండ్ ఉన్నది, అందుకనే అట్లా అంటాను, లేకపోతే నేను అనను. అమ్మాయిని గుర్తుపట్టాను కాబట్టి నేను మనస్సునైనా పిలుస్తా ముందే డైరెక్ట్గా రాగానే. అట్లా అని అందరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టకండి. జస్ట్ మీకు ఊరికే అట్లా ఐడియా కోసం అని చెప్తున్నాను. ఎందుకంటారు అమ్మాయిని అంటే అది రీజన్. అవునా మనస్సుని? ఫీల్ అవుతున్నావు ఏమన్నా? లేదు సార్. ఏం ఫీల్ కావు కదా? అవును సార్. స్క్రీన్ అంటే స్క్రోల్ అంటే చేయండి సార్. చేసా. ఎందుకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఏమన్నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతావా ఏంటి? 5C1 చాలు. మనకు వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి. తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు రిక్వెస్ట్ పెట్టుకుందాం మనం. అప్పుడు మనం బయట పార్టీలు చేసుకోవచ్చు. మీకు జాబ్ వచ్చింది అని అంటే గ్రేటే కదా. మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి సీరియస్గా చదివితే ఏ టెన్షన్ ఉండదు. బీటెక్ అయిపోగానే ఇమీడియట్లీ యూ విల్ గెట్ జాబ్. హ్యాపీగా ఉండవచ్చు మంచిగా లైఫ్ మొత్తం. Shall I take the next problem now? Yes sir. ఓకే. అన్నం తిన్నారా అందరూ? డల్గా మాట్లాడుతున్నారు. ఓకే, అట్లా ఆన్ చేసుకొని
అట్లా ఆన్ చేసుకుని ఇట్లా తినకుండా ఉండకపోయారు మరి? నో సార్. తింటేనే మా మనస్సుని తింటూనే ఉన్నది కదా. టెస్ట్ ద కన్వర్జెన్స్. అయ్యో లేదు సార్. లేదా? ఓకే. టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్. సో హియర్ ఇట్ ఈస్ గివెన్ సమేషన్. ప్రాబ్లం ఏమని ఇచ్చారు అంటే సమేషన్ n ఈక్వల్ టు 1 to infinity. ఆల్రెడీ వాళ్ళే లిమిట్స్ మెన్షన్ చేశారు. 2n³ డివైడెడ్ బై n⁴ ప్లస్ 3 అని ఉంది. ఏదో వెరైటీగా ఉంది. అయ్యో ఇది ఎట్లా చేస్తాం అని అంటాం. ఏం లేదు, ఫస్ట్ మనం ఇంటిగ్రల్ టెస్ట్ అప్లై చేయాలి అని అంటే ఆ సಮೇషన్ లోపల ఉన్న దాన్ని మనం ఫంక్షన్ కిందికి రాసుకుంటే ఇంటిగ్రేషన్ పాసిబిలిటీ అవుతుందా లేదా చూడండి. ఇది ఎట్లా ఉందంటే 2x³ డివైడెడ్ బై x⁴ ప్లస్ 3 అని ఉంది. మీకు ఐడియా ఉందా? ఇంటిగ్రల్ ఆఫ్ f'(x) బై f(x) అని ఒక ఫార్ములా ఉంది. రైట్. ఇది సేమ్ అట్లాగే ఉంది. f'(x) బై f(x) టైప్ లో ఉంది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ లాగరిథమ్ ఆఫ్ f(x). అంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతున్నాం కాబట్టి నౌ ఐ కెన్ రైట్ ద సొల్యూషన్. సో అట్లా చెక్ చేయాలన్నట్టు ముందే సొల్యూషన్లో. సో ఫర్ ద గివెన్ series of positive terms, let ఆల్రెడీ సమ్మేషన్లోనే ఇచ్చారు కాబట్టి సమ్మేషన్ un ఈక్వల్ టు సమ్మేషన్ 2n³ డివైడెడ్ బై n⁴ ప్లస్ 3. సో దీంట్లోంచి యు ఆర్ సెలెక్టింగ్ ద జనరల్ టర్మ్ un. ఇట్ ఈస్ 2n³ డివైడెడ్ బై n⁴ ప్లస్ 3. సో యాజ్ పర్ యువర్ ఇంటిగ్రల్ టెస్ట్ ఏం చేస్తామంటే ముందు లెట్ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. f(n) ఈక్వల్ టు un. అంటే un అంటే ఏంటి? 2n³ డివైడెడ్ బై n⁴ ప్లస్ 3. ఏ మెథడ్ యూజ్ చేస్తే ఆ మెథడ్లోనే వెళ్ళాలి అన్నట్టు, మళ్ళీ వేరే మెథడ్ని మిక్స్ చేయకూడదు. సో వన్స్ ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్, నౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ దట్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ ఎట్లా అంటే ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చెప్పండి? షల్ ఐ స్టార్ట్ విత్ 1 or 2? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇంటిగ్రేషన్? 1. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సమ్మేషన్ n ఈక్వల్ టు 1 నుంచి ఉంది కాబట్టి సో 1 to t f(x) dx అని రాస్తారు. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ 1 to t అని రాసి f(x) అంటే ఏంటి అని అంటే మనం f(n) అని ఏదైతే రాసామో అక్కడ n బదులు x అని రాయండి. అంటే 2x³ డివైడెడ్ బై x⁴ ప్లస్ 3. దిస్ ఈజ్ ఆఫ్ dx అవుతుంది. సేమ్ f(n) అట్లా రాసి ఇప్పుడు దీన్ని నేను కొంచెం ఆ మోడల్లోకి రావాలంటే ఏం చేస్తానంటే 1/2 అని రాసి ఇంటిగ్రల్ 1 to t 2 తోటి మల్టిప్లై చేస్తున్నా. అంటే 4x³ డివైడెడ్ బై x⁴ ప్లస్ 3 ఇట్ ఈస్ ఆఫ్ dx. అంటే 2 తోటి మల్టిప్లై చేసి 2 తోటి డివైడ్ చేస్తున్నాను అన్నట్టు. Now this is equal to 1/2 you are keeping as it is. Now it is looking like f'(x) by f(x). f'(x) by f(x) అంటే ఏమని రాస్తాం? లాగరిథమ్ ఆఫ్ f(x) రాయాలి. x⁴ ప్లస్ 3 ఇది అన్నట్టు. దాని లిమిట్ మనం యాజ్ ఇట్ ఈస్ గా 1 to t అని రాస్తారు. రీజన్ ఏంటి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ f'(x) by f(x) dx. దిస్ యూ కెన్ రైట్ లాగరిథమ్ ఆఫ్ f(x). ఇది రూల్ మనకి. సో ఇప్పుడు దీన్ని దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 రాసి సబ్స్టిట్యూట్ యువర్ అప్పర్ లిమిట్. లాగరిథమ్ ఆఫ్ x ఉండే ప్లేస్లో రాస్తాం. అంటే t⁴ ప్లస్ 3 అవుతుంది అప్పర్ లిమిట్, మైనస్ లాగరిథమ్ ఆఫ్ లోవర్ లిమిట్ 1⁴ ప్లస్ 3 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. నా దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగరిథమ్ ఆఫ్ మనకి t వాల్యూ తెలియదు t⁴ ప్లస్ 3 మైనస్ లాగరిథమ్ ఆఫ్ 1⁴ అంటే 1 అవుతుంది. సో అట్ ఈస్ లాగరిథమ్ ఆఫ్ 4 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది ఎలా ఉందో చూడండి. లాగరిథమ్ ఆఫ్ log a మైనస్ log b ఏమని రాయొచ్చు మనం? లాగరిథమ్ ఆఫ్ a బై b అంటే t⁴ ప్లస్ 3 డివైడెడ్ బై 4 అని రాసుకుంటాం. ఇది log a బై b అన్నట్టు. ఇది మనం ఇంటిగ్రేషన్ చేసాం. ఒక్కసారి ఇంటిగ్రేషన్ వచ్చింది అని అంటే నౌ యూ ఫైండ్ అవుట్ ద లిమిట్. సో దేర్ ఫోర్ లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ మనకి ఇంటిగ్రల్ 1 to t
ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఇంటిగ్రల్ ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ. సో లాగర్థమ్ ఆఫ్ మనకు వచ్చింది ఇక్కడ 1/2 ఉంది కదా. సో 1/2 ఇంటూ లాగర్థమ్ ఆఫ్ టీ పవర్ 4 ప్లస్ 3 ఇట్ ఈస్ డివైడెడ్ బై 4. ఇప్పుడు ఎక్కడైతే టీ ఉంటుందో అక్కడ ఇన్ఫినిటీ రాయండి. అంటే లాగర్థమ్ ఆఫ్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ పవర్ 4 ప్లస్ 3 డివైడెడ్ బై 4 అవుతుంది. ఏం లేదు, టీ ప్లేస్లో నేను ఇన్ఫినిటీ అని రాశాను నేను. సో ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 లాగర్థమ్ ఆఫ్ ఇన్ఫినిటీ పవర్ 4 ఏమవుతుంది, ఇన్ఫినిటీ పవర్ 4 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ ప్లస్ 3 డివైడెడ్ బై 4. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 లాగర్థమ్ ఆఫ్ ఇన్ఫినిటీకి 3 యాడ్ చేసినా మళ్ళీ ఇన్ఫినిటీ వస్తుంది, ఇన్ఫినిటీ బై 4. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 లాగర్థమ్ ఆఫ్ ఇన్ఫినిటీని బై 4 తోటి డివైడ్ చేసినా మళ్ళీ ఇన్ఫినిటీ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ వాట్ ఈజ్ లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ. లాగ్ ఇన్ఫినిటీ క్యాలిక్యులేటర్లో కొట్టగలుగుతారా? లాగ్ ఇన్ఫినిటీ అసలు ఇన్ఫినిటీ సింబలే ఉండదు మన క్యాలిక్యులేటర్లో. మరి లాగ్ ఇన్ఫినిటీ అంటే ఏంటి? దిస్ ఈజ్ జనరల్లీ సెట్ టు బి అన్డిఫైన్డ్ అన్నట్టు. మనకు అది రాదు. లాగ్ 1, 2 అని అంటే వస్తాయేమో కానీ ఆ ఇన్ఫినిటీని మనం కొట్టలేము, అన్డిఫైన్డ్ అంటాం. సో అన్డిఫైన్డ్ బై 2 అని అంటే మనకు వచ్చేది ఏంటి, అన్డిఫైన్డే వస్తుంది లాస్ట్కి. ఇప్పుడు ఒకసారి ప్రొసీజర్లో చూడండి. మనకి కోషీ ఇంటిగ్రల్ టెస్ట్లో ప్రొసీజర్ ఏంటి అంటే, లిమిట్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఫైనైట్ కనుక వస్తే కాదు, ఫైనైట్ కనుక వస్తే అది కన్వర్జెంట్ అవుతుంది. ఒకవేళ ఇన్ఫైనైట్ వచ్చినా అన్డిఫైన్డ్ అని వచ్చినా డైవర్జెంట్. ఇంటిగ్రేషన్ అసలు చేయడానికి రాకపోతే అప్పుడు మెథడ్ నాట్ అప్లికేబుల్ అంటాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసాం, అన్డిఫైన్డ్ అని వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ బై కోషీ ఇంటిగ్రల్ టెస్ట్ the given series is ఏమంటాం, కన్వర్జెంట్ డైవర్జెంట్? అదే ఆన్సర్, డైవర్జెంట్ అన్నట్టు. అంటే ఇంటిగ్రేషన్ చేయగలిగి అట్లా లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. రాసేయండి ఇది. అక్కడ సಮೇషన్ మీద ఎట్లయితే ఉంటాయో అదే వాల్యూస్ని బట్టేసి మనం ఇంటిగ్రేషన్ మీద కూడా లిమిట్స్ అట్లాగే తీసుకోవాలి.
ఓకే సార్. ఓకేనా? కంప్లీట్ చేశారా లాస్ట్ వరకు? ఎస్ సార్. ఒక చిన్న ప్రాబ్లం హోంవర్క్ ఇవ్వనా? ఒకటే. ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. ఏం బోర్ అనిపిస్తలేదు కదమ్మా? No, sir. No, sir. సార్ ఏమన్నా ఐడియా ఇస్తారా దీనికి? Test the convergence of summation n equal to 2 to infinity 1 divided by n log n. వెరైటీ ఉన్నది కదమ్మా, ఎట్లా చేస్తారు? F dash of x by f F dash of x. అదే ఆ 1 divided by n log n అని ఉంది కదా, దాన్నే కొంచెం మీరు 1 by n divided by log n అని రాసుకోవచ్చు. దీన్నే 1 by n divided by log n అని రాస్తారు. అప్పుడు దాన్ని బట్టేసి మనకి సేమ్ అప్లై చేయండి, మీకు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. అదొక్కటి చేసి హోంవర్క్ కిందకి తీసుకోండి. ఓకే సార్. Okay, sir.